వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే మంచు విష్ణు గారు నటించిన కన్నప్ప అనే మూవీ చూసిన ప్రభాస్ ని చూసిన తర్వాత జన్మ ధన్యమైపోయిందనే ఫీలింగ్ అయితే కలిగింది. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి దైవభక్తి అనేది ఉండదు అనమాట. మన హీరోకి దేవుణ్ణి నమ్మడు. సో అతను తన కన్నుని సైతం తీసి దేవుడికి ఇచ్చేలాగా శివభక్తుల్లాగా ఎలా మారాడు, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. సీరియస్లీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ప్రభాస్ గారు నిజంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 18 to 20 minutes ఉన్నట్టున్నది. సో ఉన్నంతలో మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మంచు విష్ణు గారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం లిటరల్లీ ఆయన ఇంటర్వ్యూలలో చెప్పినట్టు ఏడిపించారని చెప్పొచ్చు. థర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మోహన్ బాబు గారు. సో ఆయన ఎంట్రన్స్ నుంచి ఖతర్నాక్ అనిపించింది. ఆయన ఈ ఏజ్ లో కూడా ఇంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే గ్రేటే అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్లీ మోహన్ లాల్ గారు ఉన్నంత సేపు మన గూస్ బంప్సే వస్తుంది ఆయన డైలాగ్లతోటి. ఫస్ట్ వచ్చేసి అక్షయ్ గారు అండ్ కాజల్ గారు. సో వీళ్ళది దేవుళ్ళ పాత్రలు కాబట్టి సో అక్కడక్కడక్కడ చాలా తక్కువ పోర్షన్స్ మాత్రమే చూపించారు. ఉన్నంత సేపు అయితే ఓకే బానే అనిపించిండ్రు. నెక్స్ట్ వచ్చేసి శరత్ కుమార్ గారు. సో ఆయనది పర్ఫార్మెన్స్ అయితే నార్మల్ అనిపించింది, ఎక్కువ ప్రెజెన్స్ ఉన్నా గానీ. అండ్ బ్రహ్మానందం గారు ఉన్నంత సేపు అయితే బానే నవ్వించారు. ఓకే బానే అనిపిస్తుంది. లాస్ట్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఆ క్లైమాక్స్ పోర్షన్ చూసిన తర్వాత విష్ణు మంచు గారు ద గ్రేట్ యాక్టర్ అని చెప్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం నాకు లిటరల్లీ ఏడుపొచ్చేసింది, అంత ఎమోషనల్ గా ఫీల్ అయినా. ఓవరాల్ గా సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే ఆ సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించింది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అయితే నెక్స్ట్ లెవెల్ పికప్ అయితే అయింది. అండ్ ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన ఉండే లుక్స్ కానీ, అండ్ ఆయనకు వచ్చే బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటది. ముఖ్యంగా క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. సో ఓవరాల్ గా సినిమా మాత్రం నాకు నచ్చింది. అండ్ ఫ్యామిలీ తోటి పిల్లలతోటి ఈ వీకెండ్ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.